ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఏంటంటే అక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. రైట్ మధు గారితో లైవ్ కాంగ్రెస్ గవర్నమెంట్ మధు కదా, గారితో కరెంట్ లైవ్ పోయింది. కరెంట్ కాబట్టి పోయింది. చీకట్లో మధు గారు కరెంట్ కట్ చేసిండ్రా? మీరు మాట్లాడుతున్నది చూసి ఈ రకంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. కరెంటు పోయింది చీకట్లో. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అనేది ఇప్పుడు అయింది. ఇది మొదటిసారి కాదు, ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. ఈ షో జరుగుతున్న టైంలో కరెంటు పోవడం ఇది రెండోసారి. మొన్న ఒకసారి వరంగల్ నుంచి దక్కలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడుతుంటే ఆ టైంలో కూడా కరెంటు పోయింది. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీ దగ్గర కూడా కరెంటు పోయింది. రోజు కొన్ని 10 సార్లు పోతుందని, 10 కరెంట్ పవర్ పోతుంది, పవర్ వస్తుంది. అదంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్స్ లైక్ దట్. వాళ్ళ గవర్నమెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు, పవర్లెస్. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ వస్తే పవర్ ఉండదు, కేసీఆర్ గారు వస్తే వెలుగు ఉంటుంది. అయితే దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే కేటీఆర్ గారు రేపు ప్రోగ్రామ్కి వస్తున్నారు. ఇప్పుడే పోలీసులు అందరినీ బెదిరిస్తున్నారు, అధికారులందరినీ బెదిరిస్తున్నారు. మీరెవరు కూడా ఈ షెల్టర్లో ఉండొద్దు, మీరందరూ వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ ఉండొద్దు, రేపు కూడా మీరు ఖమ్మం రావద్దు,